హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 8. నా వెయిట్ వచ్చేసి 73.5 కేజెస్ ఉన్నాను. టోటల్ వచ్చేసి 1 కేజీ 200 గ్రామ్స్ అనేది తగ్గాను. సో ఎవరైతే నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్నైతే ఫాలో అవ్వండి. బెల్లీ ఫ్యాట్ అలానే వెయిట్ లాస్ కోసం కంపల్సరీ వెయిట్ లాస్ అనేది అవుతారు. సో నేను చేసే ఎక్సర్సైజెస్ చేయండి. ఫుడ్ అనేది మీకు ఏ ఫుడ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ ఫుడ్ అయితే తీసుకోండి, బట్ లిమిట్గా తీసుకోండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనేది ఎప్పుడు కానీ మెజర్ చేసుకొని తినకండి. అంటే వెయిట్ చేసుకొని, ఈ మధ్య కొత్తగా అందరూ వెయిట్ చేసుకొని తింటున్నారు కదా, 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అని. ఆ హ్యాబిట్ అనేది అస్సలు చేసుకోకండి వెయిట్ లాస్ అయ్యేటప్పుడు. అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే మీరు ఒకసారి వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడే అలా తింటారు, తర్వాత అయితే రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా మెజర్మెంట్ తీసుకొని వెళ్ళలేరు కదా. సో అందుకోసం ఫస్ట్ అనేది మీ బాడీకి మీకు తెలుసు ఎంత క్వాంటిటీ తింటున్నారో, ఎంత తింటే తగ్గుతారో కూడా మనకి ఒక ఐడియా ఉంటుంది. సో మీరు తినే ఫుడ్లోనే కొంచెం లిమిట్ చేసుకొని తినండి తప్ప మెజర్మెంట్ చేసుకొని ఫుడ్ ఎప్పుడు కానీ తినకండి. ఆ హ్యాబిట్ ఒకటి స్టాప్ చేయండి. అలానే ప్రోటీన్ పౌడర్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. సో ఎందుకంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు, తర్వాత అనేది తీసుకోరు కదా. సో ఏదైనా కూడా మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు అంటేనే అది వర్కౌట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే ఏది యాడ్ చేసుకోకండి. రెగ్యులర్గా ఏదైతే చేస్తారో, ఏదైతే తింటారో అవే తీసుకోండి. ఆ ప్రోటీన్ పౌడర్స్, ఆ మెజర్మెంట్ చేసుకొని ఫుడ్, ఫ్రూట్స్ అనేది ఎప్పుడు కానీ ఎక్కువ తీసుకోకండి. ఏదైనా లిమిట్గానే తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకుంటే 3 మీల్స్లో ఒక మీల్ ఫ్రూట్స్ తీసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయండి. ఈవినింగ్ అనేది ఫ్రూట్స్ తీసుకోండి. ఈవినింగ్ అనేది బెస్ట్ ఉంటుంది ఫ్రూట్స్కి ఎప్పుడు కానీ, మార్నింగ్ ఆఫ్టర్నూన్ కన్నా కూడా. ఆఫ్టర్నూన్ అయితే రైస్ తీసుకోండి. వీక్లీ 2 టైమ్స్ చికెన్ తీసుకోండి. రెగ్యులర్గా ఎగ్స్ తీసుకోండి. సో నేనైతే రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్ చేశాను, కానీ ఈరోజు కొంచెం తక్కువ చేశాను. డైలీ 20,000 స్టెప్స్ అవుతాయి, ఈరోజు 16,000 స్టెప్సే అయ్యాయి. వాకింగ్ అనేది ఎక్కువ చేశాను, స్కిప్పింగ్ అనేది 1000 టైమ్సే చేశాను. అలానే ఎక్సర్సైజ్ కూడా కొంచెం లిమిట్ తక్కువ చేశాను ఈరోజు. సో రెగ్యులర్గా నేనైతే 20,000 స్టెప్స్ అనేది కంపల్సరీ చేస్తాను. అలానే 20,000 స్టెప్స్కి 1000 క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి నాకు. సో డైలీ 2 టైమ్స్ టీ అయితే తాగుతాను నేను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలానే డైలీ 2 టైమ్స్ రైస్ తీసుకుంటున్నాను. రేపటి నుంచి లాస్ట్ మీల్లో రైస్ లేకుండా రోటీస్ అలా తీసుకోవాలి అనుకుంటున్నాను. మీకైతే రేపటి నుంచి నేనైతే ఏ ఫుడ్ తీసుకుంటున్నానో కూడా మీకు వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. సో మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.